గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఫారెస్ట్ ఆఫీసర్, పేరు దివాన్ మైదీన్ ఐఎఫ్ఎస్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, విశాఖపట్నం సర్కిల్. సివిల్స్ రాసి ఐఎఫ్ఎస్ వచ్చిందా, డైరెక్ట్గా ఐఎఫ్ఎస్ మీరు వచ్చారు? సివిల్ ఎగ్జామ్ రాసాం సైమల్టేనియస్లీ. ఏ సాయిల్ అంటే మీకు బాగా ఇష్టం వచ్చింది? ఏ ఫారెస్ట్ అంటే మీకు బాగా లైక్ చేసింది? అంటే ఇండియా మనం ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ని మనం టచ్ చేసాము. అక్కడ రెడ్ శాండిల్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు మీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అటాక్ చేయడం మూడ్లో ఉంటారు. ఇష్యూస్ ఉన్నది. ట్రైబల్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్యూటీ, కానీ అందులోనే నాన్ ట్రైబల్స్ కూడా రావడం, వాళ్ళు ఎక్కువ టూరిజం రిసార్ట్లు పెట్టడం, ఈ ప్రాబ్లమ్స్ అని మీకు? ట్రైబల్కి మనం సపోర్ట్ చేయాలా, బట్ నాన్ ట్రైబల్స్కి అవర్షన్గా ఉండాలని ఏం లేదు. అక్కడ మీకు కలప స్మగ్లర్స్ నుంచి రాలేదు మీ ప్రాబ్లమ్? అక్కడ స్మగ్లర్స్ అంటే మెయిన్లీ బ్యాంబూ. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళి ఇటువంటి రెడ్ శాండిల్ కట్ చేస్తే క్రైమ్ అవుతుంది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అది ఎడ్యుకేట్ చేశారు మనకి. యాక్చువల్లీ మీరు సరిగ్గా మీ గోల్ ఏముందండి విశాఖపట్నంలో మీ ఫుడ్ మార్క్ మాత్రం? వైజాగ్లో ఈకో టూరిజంని బాగా మనం డెవలప్ చేయాలి. అలాగే నేను మర్చిపోయాను. మీరు ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కానీ అన్ని ప్రాంతాలు చూసారు, కానీ విశాఖపట్నం అనేది, విశాఖపట్నంలో మనకి మెయిన్ ఛాలెంజ్ అంటే ఇక్కడ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ. ఎలిఫెంట్ ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ అవి 2007లో కొన్ని ఎలిఫెంట్ ఒరిస్సాలో. సార్ ఎలిఫెంట్ దానికోసం కాకుండా కుక్కీస్ తీసుకొస్తే ఆటోమేటిక్ వెళ్తాయి కదా, దానిలో భాగంగా కుంకి ఎలిఫెంట్ మన మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్ అవ్వాలంటే మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు మెయిన్ పిల్లర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ హైయర్ లెవెల్లో కొలాబరేషన్ జరుగుతుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ఫారెస్ట్ ఆఫీసర్, పేరు దివాన్ మైదీన్ ఐఎఫ్ఎస్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, విశాఖపట్నం సర్కిల్. ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివాన్ గారు ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయ్యి ఇక్కడ వేరే వేరే ప్లేస్లో పనిచేసి ప్రస్తుతం విశాఖపట్నం సర్కిల్లో అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకి ఎకో సిస్టమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, అదేవిధంగా ఫారెస్ట్ని ఎలా డెవలప్ చేయాలి, ఈకో సిస్టమ్ ఎలా డెవలప్ చేయాలి అనే విషయం మీద దానికి ఒక ఫోకస్ ఉంది. ఆయనకున్న గోల్ ఏంటి, ఆయనకున్న ఛాలెంజ్ ఏంటి అనే విషయాల్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారు, అంటే బై ప్యాషన్ కొంతమంది చేస్తారు, కొంతమంది వచ్చాం కదా చేసి వెళ్తుంటారు. కానీ దివాన్ గారు మాత్రం ఒక ప్యాషన్గా చేస్తున్నారని మీ ఆఫీసర్స్ అందరూ చెప్తుంటారు. అంటే ఒక డెడికేట్గా ఉన్నారు. దానికి ఎందుకు డెవలప్మెంట్ చేయాలి ఫారెస్ట్, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్ అవ్వాలి ఫారెస్ట్ అన్నది మీకు ఒక ఎయిమ్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది, ఒక డెడికేట్గా చేస్తున్నారని మీ సీనియర్ ఆఫీసర్ అందరూ కూడా మీకు చెప్తుంటారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం సర్కిల్, ఒకప్పుడు విశాఖపట్నం అన్నీ కూడా కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు వేరేగా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ డివైడ్ మారింది. కాబట్టి విశాఖపట్నంలో ఫారెస్ట్ అనగానే ఒకప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఉండేది, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఏ విధంగా మీ ఫోకస్ వాటి మీద అరకు, పాడేరు ఆ ప్రాంతంలో ఉంది, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్న సీతపేట కానీ ఈ ప్రాంతాల్లో మీ ఫోకస్ ఏంటి? మీరు ఈ ప్లేస్కి వచ్చేసరికి మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది, మీ గోల్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు దివాన్ గారి కుటుంబ నేపథ్యం, పేరెంట్స్, ఫ్యామిలీ, అసలు ఈ ఐఎఫ్ఎస్ అంటే మీరు బై ఛాన్సా బై చాయిసా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్స్. అంటే నేను బేసికలీ తమిళనాడు, నాకు తమిళనాడులో నియర్ కన్యాకుమారి. సో నేను 2008లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి జాయిన్ అయ్యడం జరిగింది.
నా పేరెంట్స్ చూసిన వాళ్ళు ఫార్మర్స్, అంటే విత్ హంబల్ బ్యాక్గ్రౌండ్లో నుంచి మనం ఇక్కడ రావడం జరిగింది. అంటే నాన్నగారు ఏం చేస్తారండి కన్యాకుమారి? నాన్నగారు ఫార్మర్ అండ్ అంటే అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఓకే. ఒక చిన్న శృంగోటై అని ఒక టౌన్లో పుట్టి పెరిగి అక్కడి నుంచి మనం చదువుకొని ఈ స్టేజ్కి మనం వచ్చాము. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2008 ఐఎఫ్ఎస్ మీరు వచ్చేది సివిల్స్ రాసి ఐఎఫ్ఎస్ వచ్చిందా? డైరెక్ట్గా ఐఎఫ్ఎస్కి మీరు వచ్చారు? అంటే సివిల్ కూడా మనం ట్రై చేసాము, సివిల్ ఎగ్జామ్ రాసాము, సైమల్టేనియస్లీ ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ కూడా ప్యారలల్లీ రాసాను. సో దీనిలో సెలెక్ట్ అయ్యాను 2008లో. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా సర్వీస్. మనకి మంచి స్కోప్ ఉంది అంటే ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ని డెవలప్ చేయడానికి. అందుకోసం ఇందులో నేను జాయిన్ అయ్యి 2008లో జాయిన్ అయ్యాను. 2 years నాకు ట్రైనింగ్ డెహ్రాడూన్లో, మీకు తెలిసి ఉంటుంది. 2 years తర్వాత ఆంధ్రాకి నాకు అలాట్ చేశారు. ఇనిషియలీ ఫస్ట్ ఐ జాయిన్డ్ ఇన్ తిరుపతి సర్కిల్. ఓకే సార్, మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు భారతదేశ దర్శన్ యాత్ర అని ఒకటి ఉంటుంది. ఓకే, అందులో తిరుగుతున్నప్పుడు ఏ సాయిల్ అంటే మీకు బాగా ఇష్టం వచ్చింది? ఏ ఫారెస్ట్ అంటే మీరు బాగా లైక్ చేస్తారు? చాలా స్టేట్ మొత్తం, ఇండియా మొత్తం తిరుగుంటారు మీరు. అంటే ఇండియా మనం ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ని మనం టచ్ చేసాము, అక్కడ తిరిగాము. మీరు చెప్పినట్లు ఈ భారత దర్శనం అనేది ఆల్మోస్ట్ 5 months మనం తిరుగుతాం. నాట్ ఓన్లీ ఇండియా, భూటాన్ అలాంటి కొన్ని దేశాలు కూడా మనం వెళ్ళడం జరిగింది. మనకి చాలా వాస్ట్ కంట్రీ కదా ఇండియా, చాలా పెద్ద కంట్రీ. అండ్ ఒక్కొక్క స్టేట్కి, క్లైమేట్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ ఉన్నాయి. మన స్పెసిఫిక్గా బాగా ఉంది అని మనం చెప్పలేము, ఎందుకంటే ఈచ్ ఈకో సిస్టమ్ ఇట్ ఈస్ ఎ యూనిక్ వన్. ఇప్పుడు మన హిమాలయాలు, అక్కడ డెహ్రాడూన్ అన్ని హిమాలయన్ ఈకో సిస్టమ్. అక్కడ ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అది డిఫరెంట్గా ఉన్నాయి. మన రాజస్థాన్ వెళ్ళాము, అక్కడ డెజర్ట్ ఈకో సిస్టమ్ ఉన్నాయి, అక్కడ కూడా యానిమల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తమిళనాడు, ఆంధ్ర ఆల్మోస్ట్ ఈ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అలాంటి ఇంపార్టెంట్ ఈకో సిస్టమ్ ఉన్నాయి. సో ఆంధ్రాకి వచ్చినప్పుడు మనకి ఈస్టర్న్ ఘాట్స్ మెయిన్ పార్ట్. ఇక్కడ మీరు వైజాగ్ సర్కిల్ అన్నీ చూసారండి, ఈస్టర్న్ ఘాట్ ఆ సిస్టమ్ మెయిన్ థింగ్. మనకి నల్లమల ఫారెస్ట్ కూడా పార్ట్ ఆఫ్ ది ఈకో సిస్టమ్. అక్కడ కూడా నేను శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పనిచేశాను. సో మనకి అన్నీ చూసామంటే డిఫరెంట్ సిస్టమ్స్, యునీక్ సిస్టమ్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ స్పెసిఫికలీ ఆంధ్రాకి వచ్చినప్పుడు మనకి ఈ నల్లమల, శేషాచలం ఫారెస్ట్ ఇవన్నీ ఒక కంటిన్యూస్, ఇన్ బిట్వీన్ కొన్ని బ్రేక్స్ ఉన్నాయి, కానీ ఎక్సలెంట్ ఈకో సిస్టమ్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న యునీక్ బయోడైవర్సిటీ, కొన్ని యానిమల్స్ ఇక్కడ ఉన్నవి అదర్ చోట్ల ఎక్కడే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ శాండ్ ఉంది, నేను కడపలో కూడా పనిచేశాను. అది ఎంటైర్లీ యూనిక్ టు ది రాయలసీమ ఏరియా. అక్కడ ఉన్న సాయిల్ కండిషన్ దాన్ని బట్టి అది వస్తాయి. అండ్ నల్లమల మీరు చూసారంటే ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ 6,000 square kilometer ఉన్న టైగర్ రిజర్వ్ అది. అంటే దానిలో నేను ఒక 3 years అక్కడ డిఎఫ్ఓ ఆత్మగురుగా పనిచేశాను. అక్కడ చూసామంటే విత్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే ఎర్లియర్ మీరు చెప్పినట్లు ఈ నక్సలైట్ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, నల్లమలాలో కూడా చాలా నక్సలైట్ ప్రాబ్లం ఉన్నది. దానివల్ల టైగర్ పాపులేషన్ ఇవన్నీ బాగా తగ్గింది మన స్టాటిస్టిక్స్ ప్రకారం. బట్ ఆఫ్టర్ ద నక్సలైట్ ప్రాబ్లం అన్నీ పోయిన తర్వాత అవర్ ఆఫీసర్స్, గ్రేట్ ఆఫీసర్స్ చాలామంది అక్కడ పనిచేశారు. గవర్నమెంట్ ఫోకస్ దానివల్ల మంచి మనకి ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టైగర్ పాపులేషన్, ఎక్కువ ఫ్లరిష్ అవుతున్న శాంక్చురీని మనం చెప్పచ్చు టైగర్ రిజర్వ్ అని. అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కూడా ఎక్సలెంట్ ఫారెస్ట్ ఉన్నాయి. మీరు చెప్పినట్లు ఈ అరకు ఏరియా, పార్వతీపురం, పార్వతీపురం, అరకు ఏరియా, ఇంకా మీరు పాడేరు అలాంటి దానిలో చూసిన ఎక్సలెంట్ ఫారెస్ట్ ఉన్నాయి. సో ఇక్కడ చూసామంటే ఇక్కడ కూడా ఈ ముందు నక్సలైట్ ఇష్యూ ఉన్నది. ఇప్పుడు స్టిల్ అవర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, ఈవెన్ నక్సలైట్ ఉన్నవాడు కూడా బాగా తిరిగేవాళ్ళు, బాగా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గింది, ఆల్మోస్ట్ ఒక మినిమం స్కేల్కి వచ్చింది అని చెప్తున్నారు మన పోలీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మన ఫారెస్ట్ ఆఫీసర్స్ చాలా తిరుగుతున్నారు, చాలా ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఇండియాలో అరౌండ్ 22% ఆఫ్ ది ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఆంధ్రాలో ఆల్మోస్ట్ 23% ల్యాండ్ ఎంటైర్ ల్యాండ్లో మనం చూసిన ఫారెస్ట్ కవర్ అయి ఉంది. అండ్ మన గోల్ 50% ఆఫ్ ది గ్రీన్ కవర్ అయినది మన గోల్. దానిలో మనకి ప్రొటెక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ఫారెస్ట్ని డిగ్రేడ్ ఫస్ట్ ఆ ల్యాండ్ మనకి ఎంక్రోచ్మెంట్ లేకుండా చేయడం, విత్ ఇన్ ద ల్యాండ్ ఉన్న ఫారెస్ట్ని మళ్ళీ డిగ్రేడ్ కాకుండా మనం చేయడం, ఇంకా దానిలో ఉన్న వైల్డ్ లైఫ్స్ని కాపాడాలి. అంటే ఇవి అంటే మన వాసుదేవ కుటుంబం అని మీరు సో వసుదేవ కుటుంబం ఆ కాన్సెప్ట్ ఏమంటే మనకి ఎండైర్ అనిమల్స్ అవి కూడా పార్ట్ ఆఫ్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని అన్నారు. సో దానిలో భాగంగా వీఆర్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ ఏరియాస్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. కొన్ని వైజాగ్ యూనిక్ ఒక పార్టీ ఏమంటే మన దగ్గర వైజాగ్ జూ అని ఉంది, ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ ఉంది, మీరు వెళ్ళి ఉండాలి. సార్ జూకు వెళ్ళే ముందు మీరు ఏపీకి అలాట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మీకు తిరుపతిలో నేను ఛాలెంజ్ వచ్చిందండి. ప్రొబేషనర్ అక్కడ ఒక 10 months ప్రొబేషనర్గా నేను జాయిన్ అయ్యాను. రాజంపేట డివిజన్ అని ఉంది, ఆ ముందు అది తిరుపతి సర్కిల్ కింద ఉంది. సో మనకి అక్కడ రెడ్ శాండర్ అనేది మెయిన్ ఇష్యూ, మెయిన్ టాస్క్, రెడ్ శాండర్ ప్రొటెక్షన్ మెయిన్ టాస్క్. అసలు ప్రొఫెషనల్గా నేను జాయిన్ అయినప్పుడు మనకి వితౌట్ ఎనీ ఫీల్డ్ నాలెడ్జ్ లేకుండా స్ట్రైట్ అవే ఫ్రమ్ ది డైరాడన్ మనం వెళ్ళి ఉండాము. ఆ టైంలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ కన్సర్వేటర్ కానీ మన డిఎఫ్ఓ కానీ మల్లికార్జున రావు సార్ అక్కడ అప్పుడు కన్సర్వేటర్, చీఫ్ కన్సర్వేటర్, అండ్ శ్రీనివాస్ రెడ్డి అని సార్ ఇప్పుడు సిసిఎఫ్గా ఉన్నారు, సార్ అక్కడ డిఎఫ్ఓ రాజంపేట. దే ఎక్స్టెండెడ్ వెరీ గుడ్ సపోర్ట్. ఫస్ట్ మనకి ఒక ఆఫీసర్ కొత్త ప్లేస్లో సడన్గా వచ్చారంటే వాళ్ళని కంఫర్ట్గా ఫస్ట్ మనం పెట్టాలా, అప్పుడే మనం పని చేయగలము అనే కాన్సెప్ట్లో దే హెల్ప్డ్ మీ గ్రేట్ లెవెల్. నన్ను కంఫర్ట్గా ఉండడం వాళ్ళు బాగా హెల్ప్ చేశారు, నేర్చుకోవడానికి బాగా వాళ్ళు హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్, సిన్సియర్ ఆఫీసర్స్, వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అండ్ రెడ్ శాండర్ ప్రొటెక్షన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అండ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫ్రమ్ ద పీపుల్. తమిళనాడు నుంచి చాలామంది వచ్చి అక్కడ రెడ్ శాండర్ నరగడానికి చాలా ట్రై చేసేవాళ్ళు. సో అక్కడ ఈ బేస్ క్యాంప్స్, స్ట్రైక్ ఫోర్స్, బేస్ క్యాంప్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ఆంధ్రాలో డెవలప్ అయింది. బట్ ఇనిషియలీ ఈ బేస్ క్యాంప్ కాన్సెప్ట్ అనేది తిరుపతి సర్కిల్లో వచ్చింది. బేస్ క్యాంప్ అంటే మన ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్లో ఒక ఐదు మంది పీపుల్ వి పుట్ దమ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ లోకల్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్. వాళ్ళు అన్ని చోట్ల ఎక్కడ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అన్ని చోట్ల తిరిగి ఈవినింగ్ వచ్చి అక్కడే ఉండారు, మళ్ళీ మార్నింగ్ వెళ్తారు, ఎక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయో బాగా అలర్ట్గా ఉన్నవాళ్ళు. తర్వాత స్ట్రైక్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ కూడా తర్వాత వచ్చింది. అంటే ఒక జీప్ ఇచ్చి అక్కడ కూడా ఒక 4-5 మంది ఉండారు, మన స్టాఫ్ ఉండారు. ఎక్కడైనా ఇష్యూస్ వచ్చిందంటే వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లేక వెంటనే అక్కడ వెళ్ళి రెడ్ శాండర్ వాళ్ళని పట్టుకోవడం, ఏదైనా విత్ పోలీస్ సపోర్ట్తో మన ఫారెస్ట్లో తిరిగినప్పుడు ఏదైనా ఇలా స్మగ్లర్స్ వచ్చినా పట్టుకోవడం, ఇలా చాలా ఛాలెంజెస్ని ట్యాకిల్ చేసేవాళ్ళు. అక్కడ రెడ్ శాండర్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు మీ వాళ్ళు వెళ్ళినా వాళ్ళు అటాక్ చేయడం మూడ్లో ఉంటారు, మీ దగ్గర వెపన్స్ ఉండవు, మరి ఆ ప్రాబ్లం ఎలా మీరు సార్ట్అవుట్ చేశారు? ఇనిషియల్లీ ఆ వెపన్స్ ఆ ఇష్యూస్ ఉన్నది, బట్ మన దగ్గర ఆర్మ్స్ ఉంటాయి, ఫైర్ ఆర్మ్ అందరు ఉంటుంది, దగ్గర మన దగ్గర ఒక కర్ర మాత్రం ఉంటుంది, ఉన్నాయి, మన దగ్గర చాలా ఆర్మ్స్ ఉంటాయి కదా, కత్తలు. ఒక స్ట్రాటజీ తీసుకొని మనం వెళ్తాం, వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా మనం కూడా ఎక్కువ మంది మొబిలైజ్ చేసుకొని వెళ్తాం. వాడు రాళ్లతో కొడుతుంటే చాలా ఉంటాయి కదా ఇష్యూస్ అంటే. చాలా ఉన్నాయి యాక్చువల్లీ, లాట్ ఆఫ్ మన స్టాఫ్ కూడా చనిపోయి ఉన్నారు. బట్ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ థింగ్. మన ఉన్న స్టాఫ్ని మొబిలైజ్ చేసుకొని ధైర్యంగా వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఆల్సో దర్. చాలా మందిని పట్టుకోవడం జరిగింది, చాలా మందిని మనం ప్రాసిక్యూట్ చేయడం జరిగింది, చాలా వెహికల్స్, డిఫరెంట్ కార్స్, లారీస్ చాలా పట్టుకోవడం జరిగింది. ఓకే, మనం యాక్చువల్లీ చూసామంటే
దట్ రెడ్ శాండర్ ఆ ఎండమిక్ స్పీసీస్ అన్నారు ఇవి ఎక్కడేం దొరకదు. దాన్ని కాపాడడంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ గుడ్ వర్క్ హ్యాస్ బీన్ డన్. సార్ అదే మేబీ ఆ డాక్యుమెంటేషన్ మనం సరిగ్గా చేయకపోవడం మేబీ అంటే జనరల్లీ మీరు చూసారంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ అండ్ ఫారెస్ట్ స్టాఫ్ దే వర్క్ సైలెంట్లీ పని చేస్తారు, పని చేసుకొని అలా వెళ్ళిపోతారు. పబ్లిసిటీ తక్కువ ఉంటుంది, డాక్యుమెంటేషన్ కూడా పెద్దగా ఉండదు. అంటే మార్నింగ్ ఎర్లీగా వెళ్తారు, నైట్ వరకు పని చేస్తారు, అలా పోతారు. దానివల్ల ఆ సక్సెస్ స్టోరీస్ ఎక్కువ బయట లేదు కానీ బట్ రియల్లీ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్. అంటే పోలీస్ ఆల్సో దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరం కలిసి చాలా పని చేసాము. సార్ మీరున్న టైంలోనా బిఫోర్ ఒకటి ఎన్కౌంటర్ కూడా అవుతుంది 40 మెంబర్స్? అది నా టైంలో కాదు, తర్వాత జరిగింది. అచ్చా. ఓకే, రాజంపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? రాజంపేటలో నేను ఒక 10 months ట్రైనింగ్ అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ సబ్ డిఎఫ్ఓ రంపచోడవరం. అక్కడి నుంచి ఇక్కడ పోస్టింగ్ వచ్చాను. అది కూడా ఎక్సలెంట్ ప్లేస్, రియల్ ఫారెస్ట్ ఏరియా అండ్ ట్రైబల్. మన రియల్లీ ఫారెస్ట్ని కాపాడడానికి, ట్రైబల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎర్లీగా మనం ఉన్న ఆ ఎక్స్పీరియన్స్, ఆ ట్రైనింగ్ అనేది లైఫ్ లాంగ్గా మనం మారుతాయని చెప్తారు కదా. ఎంతకాలం పని చేశారండి రంపచోడవరం? నేను రంపచోడవరంలో ఒక 14 months పని చేశాను. అక్కడ మన ఈకో టూరిజంకి బాగా కాన్సన్ట్రేట్ చేసాము. తర్వాత ట్రైబల్ డెవలప్మెంట్కి విత్ ఇన్ దట్ రూల్స్ లోకల్ యంగ్ ఐటీడీఏపీఓస్ అన్నీ ఉన్నవాళ్ళు, వాళ్ళతో కలిసి మన లోకల్ లైవ్లీహుడ్ డెవలప్ చేయడానికి కూడా కొన్ని మనం చేసాము. ఈకో టూరిజం మారేడుమల్లి అని మీకు తెలిసి ఉంటుంది. అక్కడ ఆ టైంలో నాకు కన్సర్వేటర్ జేఎస్ఎన్ మూర్తి అని ఎక్సలెంట్ ఆఫీసర్. సో సార్ అక్కడ మారేడుమల్లిలో ఈకో టూరిజం, కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం అని కాన్సెప్ట్ సార్ తయారు చేశారు. అది మనం బాగా ఇంప్రూవ్ చేసాము, కొన్ని ఫెసిలిటీస్ అన్నీ యాడ్ చేసుకొని. దట్స్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈకో టూరిజం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది, బట్ సమ్ 15 years బ్యాకే దానిపైన చాలా వర్క్ జరిగింది. అంటే నేను కాదు, ఐ వాస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్. బట్ నా ముందు ఉన్న ఆఫీసర్స్ బాగా చేశారు. వి కాంట్రిబ్యూటెడ్ సమ్ మోర్ థింగ్ టు దట్ ఈకోసిస్టమ్. మీకు రంపచోడవరంలో ఇంకొక ప్రాబ్లం కనిపించింది, ట్రైబల్ నాన్ ట్రైబల్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్యూటీ. కానీ అందులోనే నాన్ ట్రైబల్స్ కూడా రావడం, వాళ్ళు ఎకో టూరిజం రిసార్ట్లు పెట్టడం, ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఎదురుపడ్డాయి? అంటే మనం ట్రైబల్కి మనం సపోర్ట్ చేయాలా, బట్ నాన్ ట్రైబల్స్కి అవర్షన్గా ఉండాలని ఏం లేదు. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా మనం సపోర్ట్ చేయాలా. బట్ అవర్ ప్రయారిటీ ట్రైబల్ వాళ్ళకే మనం ప్రయారిటీ ఇస్తాం. వాళ్ళ లైవ్లీహుడ్కి అంటే అక్కడ మారేడుమల్లి ఈకో టూరిజంలో సమ్ 20-25 లోకల్ ట్రైబ్స్ దే వర్ ఎంగేజ్డ్ ఫర్ మెయింటెనెన్స్. దానికి వాళ్ళకి మంత్లీ రెమ్యునరేషన్, ఈవెన్ ఆ షేర్లో కూడా ఇన్కమ్ షేర్లో కూడా అప్పుడప్పుడు కొన్ని ఇవ్వడం జరిగింది. సో అలా ట్రైబల్స్కి మనం ఫోకస్ చేసాం. బట్ అదర్స్ కూడా అంటే వాళ్ళకి కావాల్సిన లోకల్ ఏదైనా సపోర్ట్ ఉంది అంటే వి ఆల్సో డిడ్ దట్. ఓకే, కానీ అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయండి మరాఠీలో? ఎంక్రోచ్మెంట్స్ ఇష్యూస్ అంటే ఎక్కడ బాగా మంచి ల్యాండ్స్ కమర్షియల్ ఉన్నాయంటే ఆ అటెంప్ట్స్ ఉన్నాయి. సో మరి అవర్ స్టాఫ్ కూడా వెళ్ళి ఎవిక్ట్ చేయడం, అలా ఇట్స్ ఏ కాన్స్టెంట్ ప్రాసెస్. నాట్ ఓన్లీ ఇన్ మారేడుమల్లి, మనం ఎక్కడ పోయినా కూడా ఫారెస్ట్ ఏరియాస్ అంటే ఫ్రీ ల్యాండ్ అని కొంతమంది ట్రై చేస్తారు అది ఎంక్రోచ్ చేయడానికి. సో వి ఎవిక్ట్ చేస్తాము, కోర్టులో కేసు నడుపుతాము, అంటే చాలా ఏరియాస్ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. సార్ ఆ టైంలో కొంత మూమెంట్, పర్టికులర్గా మూమెంట్ లేకపోతే కొంత షేడ్స్ అయితే కనిపిస్తుంటాయి మీకు, ఎందుకంటే నక్సలైట్ మూమెంట్ పక్కన ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది కాబట్టి. అంటే నేను వెళ్ళినప్పుడు అప్పుడు ఆల్మోస్ట్ ఒక డిక్లైనింగ్ స్టేజ్లో ఉంది. బట్ నేను మన స్టాఫ్ చెప్పేవాళ్ళు ఈ ముందు ఇక్కడ గుర్తేడు అలాంటి కొన్ని ఏరియాస్ చెప్పేవాడు, దొంగర ఆ ఏరియాస్లో నక్సలైట్ తిరిగేవాళ్ళని. మేము ఫారెస్ట్ కొన్ని రోడ్స్ డైవర్షన్ ప్రపోజల్కి సమ్ 20-30 kilometers కూడా ఇన్సైడ్ ద ఫారెస్ట్లో నడిచి వెళ్ళేవాడు, డీప్ ఇన్సైడ్.
అప్పుడు పెద్దగా మనకి ఏం కనపడలేదు. అచ్చా. మేబీ సమ్ డార్మెంట్ కండిషన్స్లో ఉండుంది. అక్కడ స్టేట్ పోలీస్ వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అలాంటి ఇష్యూస్ మనకి ఏం తగలలేదు. బట్ జస్ట్ కొంతమంది చెప్పేవాళ్ళు స్టోరీస్ ఐ డిడెంట్ ఫేస్ ఎనీ హిస్టరీ చెప్పేవారు మీకు. హిస్టరీ చెప్పేవాళ్ళు. నేను పర్సనల్లీ ఏం ప్రాబ్లం ఐ డిడెంట్ మీట్. ఓకే సార్, రంపచోడవరం తర్వాత? రంపచోడవరం తర్వాత నాకు ఆత్మకూరు డిఎఫ్ఓగా ఫస్ట్ పోస్టింగ్ వేశారు. కర్నూలు. కర్నూలు. యాక్చువల్లీ ఆత్మకూరు డివిజన్ అనేది ప్రాజెక్ట్ టైగర్, నల్లమల శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో వన్ ఆఫ్ ది డివిజన్ ఆత్మకూరు అయినది. యునైటెడ్ ఆంధ్రాలో ఒక 2 డివిజన్స్ తెలంగాణలో ఉన్నది, 2 డివిజన్ ఆంధ్రాలో ఉన్నది. సో అరౌండ్ 6,000 స్క్వేర్ కిలోమీటర్ టైగర్ రిజర్వ్, అది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. అదిలో ఇంపార్టెంట్ పార్ట్ ఆత్మకూరు డివిజన్. ఆత్మకూరు డివిజన్ డిఎఫ్ అంటారు. ఇప్పుడు డెప్యూటీ డైరెక్టర్ని పేరు పెట్టారు, ఆ ముందు డిఎఫ్ అనే పెట్టారు. అక్కడ నేను ఒక 3.5 years పనిచేశాను ఆత్మకూరులో. సార్, ఆత్మకూరులో పావురాలగుట్ట. పావురాలగుట్ట చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఆ హిస్టరీని మీరు డిస్టర్బ్ చేయించారా? కొంతమంది డిస్టర్బ్ చేయాలని చూస్తారు కొంతమంది. మీకు ఆ ప్రాబ్లం అక్కడైనా ఛాలెంజ్ వచ్చిందా ఆత్మకూరులో? నాకు స్పెసిఫిక్ అలాంటి ప్రాబ్లం లేదు, కానీ టైగర్ పాపులేషన్ మన కన్సర్వేషన్ ఎఫర్ట్స్ బాగా పెట్టడం వల్ల టైగర్ పాపులేషన్ పెరిగింది. పెరగడం వల్ల అవి ఒక టైగర్కి ఇన్ని స్క్వేర్ కిలోమీటర్ అది తిరుగుతుంది డైలీ అని చెప్తారు. అలా పాపులేషన్ పెరిగినప్పుడు అలా ఊరికి రావడం అలా జరుగుతాయి. బైర్లూటి అని ఒక ప్లేస్ ఉంది జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద బార్డర్. అక్కడ రోడ్డు మీద అప్పుడప్పుడు కనిపించినది టైగర్. అండ్ వెలగోడ్ అని ఒక రిజర్వాయర్ ఉంది అక్కడ కూడా. అది ఒక మెయిన్ మనకి మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ యాంగిల్లో మనం ఎప్పుడు అలర్ట్ ఉండాల్సినది. వెలుగొండ ప్రాజెక్ట్లో కూడా అలా టైగర్స్ బయటకి వస్తాయి, రోడ్ సైడ్ వస్తాయి అన్నారు. అక్కడ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉండాలి. రెడ్ సాండర్ డిఫరెంట్గా ఉంటుంది, రంపచోడవరం డిఫరెంట్. ఇక్కడ టైగర్ దానికి మనకి ఎన్టీసీ అంటారు, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ, కొన్ని ప్రోటోకాల్ అని చెప్పి ఉండాలి. దాని ప్రకారం మనం పరాంబులేషన్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ కూడా ఈ బేస్ క్యాంప్ అని మంచి కాన్సెప్ట్ బాగా ఇదైంది, స్ట్రాంగ్ అయినది నేను చూసినది ఆత్మకూరులో. నాకు రాహుల్ పాండే సార్ అని కన్సర్వేటర్ ఉన్నవాళ్ళు. ఎలా మనకి తిరుపతిలో మంచి ఆఫీసర్ నాకు గైడ్ చేశారు, అలాగా ఈ రాహుల్ పాండే సార్ అక్కడ చీఫ్ కన్సర్వేటర్గా సార్ పనిచేశారు. సార్ ఎక్సలెంట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. సమ్ ఇంప్రూవ్ చేస్తాము, ఫారెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ పర్సనల్ వెల్ఫేర్ కానీ అంటే ఇమ్మీడియట్లీ అలో చేసుకుని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో మనం అక్కడ కూడా బేస్ క్యాంప్స్కి ఒక ఇన్స్టిట్యూషనలైజింగ్ ఇలాగా తీసుకొచ్చాము. బేస్ క్యాంప్ అంటే జస్ట్ ఏదో ఒక 5 మంది వెళ్ళి కూర్చోవడం కాదు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఎందుకంటే టైగర్స్ అదర్ వైల్డ్ లైఫ్ తిరుగుతాయి, అవన్నీ కాపాడడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన స్టాఫ్ కూడా దానివల్ల ఏం ఇష్యూ లేకుండా ఉండాలా అని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటైర్ ఆ సర్కిల్ని మనం వైర్లెస్తో కనెక్ట్ చేస్తాము. ఎక్కడెక్కడ నడుచుకొని వెళ్ళడానికి దారి కావాలంటే అది తయారు చేస్తాము. అండ్ మనం ఇమ్మీడియట్గా ఎక్కడైనా ఇష్యూ వచ్చిందంటే అటెండ్ చేయడానికి కోసం వీ ఆల్సో హ్యాడ్ స్ట్రైక్ ఫోర్స్. అండ్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ కూడా మనం రోడ్ నెట్వర్క్ అన్నీ డెవలప్ చేసాము. అండ్ వీ ప్రొవైడెడ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు ది బేస్ క్యాంప్ వాచర్స్. వాళ్ళకి ఉండడానికి మినిమం ఫెసిలిటీస్ ఏమున్నాయి అన్నీ కూడా ఇచ్చాము. దానివల్ల టైగర్ పాపులేషన్ బాగా పెరిగింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ టైం వచ్చి దే అప్రిసియేట్. అక్కడ మీకు కలప స్మగ్లర్స్ నుంచి రాలేదా మీకు ప్రాబ్లమ్స్? అక్కడ స్మగ్లర్స్ అంటే మెయిన్లీ బ్యాంబూ దానిపైన ఉండారు. బ్యాంబూ స్మగ్లర్స్ అక్కడ ఎక్కువ. అది మనం కంప్లీట్గా స్టాప్ చేస్తాం. అంటే బ్యాంబూ స్మగ్లర్స్ మరి కమర్షియల్ పెద్ద ఇది కాదు, వాళ్ళు జస్ట్ నరికి బయట సైకిల్లో తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు. బట్ వాళ్ళని కూడా మనం రెగ్యులేట్ చేసాము. రెగ్యులేట్ చేసుకుని కొద్దిగా తగ్గించి ఆల్మోస్ట్ లాస్ట్ మనం వచ్చినప్పుడు నిల్ అనే స్టేజ్కి మనం తీసుకొచ్చాము. ఆత్మకూరు తర్వాత నెక్స్ట్ పోస్ట్? ఆత్మకూరు తర్వాత నేను కడప వెళ్ళాను. అగైన్ వన్స్ అగైన్ గోయింగ్ టు రెడ్ సాండర్ ఏరియా.
కడపలో కూడా మనకి ఎంతకాలం మంచి ఉన్నారండి? కడపలో ఒక 1.5 years ఉన్నాం. మళ్ళీ రాజంపేట మీకే వస్తుంది కదా. రాజంపేట సెపరేట్ డేస్. ఆహా. సో కానీ అక్కడ ఏముందండి మీకు ఛాలెంజ్ ఏమి వచ్చింది అక్కడ? కడపలో మెయిన్ కోర్ ఏరియా ఆఫ్ ది రెడ్ శాండల్స్. అక్కడ కూడా జయస్ఎన్ మూర్తి సార్ అని ఈ ముందు నేను రంబోచంలో చెప్పాను. సార్ నా కన్సల్టేటర్గా వచ్చారు. ఈ గేవ్ మీ ఎక్సలెంట్ గైడెన్స్ అండ్ అన్ని సపోర్ట్ నాకు ఇచ్చారు. అంటే కడపలో మనం చాలా వరకు ఈ రెడ్ శాండల్ ఇష్యూని తగ్గించాము. అంటే ఇక్కడ రిమోట్ ఇంటీరియర్ ఏరియాస్లో కూడా రోడ్డు లేకుండా మన స్టాఫ్ పోలేకుండా ఉన్నవాళ్ళు. అక్కడ కూడా మన రోడ్ నెట్వర్క్ని బాగా పెంచాము. ఈ వెహికల్స్ మంచి వెహికల్స్ స్టాఫ్కి ఇవ్వడం, అక్కడ కూడా ఈ బేస్ క్యాంప్ స్ట్రైక్ ఫోర్స్ మంచి ఛాలెంజెస్ వచ్చాయి. ఒకరోజు యాక్చువల్లీ మా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా తమిళనాడు నుంచి చాలామంది స్మగ్లర్స్ వస్తారని. ఒక 2 buses పట్టుకున్నాం అన్నీ. ఎక్కడ అండి కడపలో రాయచోటి ట్యానింగ్ 2 buses వచ్చి వాళ్ళు లేబర్ని తించేసి ఆ బస్సులు తిరిగిపోతున్నాయి. అవి అక్కడ నైట్ విజిల్ పెట్టుకొని మనం పట్టుకొని మళ్ళీ లోపల వెళ్ళి వి అరెస్టెడ్ మెనీ పీపుల్ విత్ ది సపోర్ట్ ఆఫ్ పోలీస్. సో అక్కడ కూడా ఒక ఛాలెంజింగ్ థింగ్. బట్ వి ఇంప్రూవ్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరెవర్ వీ హ్యావ్ ఫండ్స్ ఆల్ దీస్ థింగ్. రోడ్ కానీ ఈ బేస్ క్యాంప్ స్ట్రక్చర్ కానీ మన స్టాఫ్ వెళ్ళి ఫారెస్ట్లో వితౌట్ ఎనీ డిఫికల్టీ కూర్చున్నారంటే సగం ప్రాబ్లం సరిపోతాయి. సో దానికి తారీ కావాలా, వెహికల్ కావాలా, స్టాఫ్కి అక్కడ హాల్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా. అక్కడ మనకి ఏదైనా బేసిక్ విత్ ఇన్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అలాంటి ఇవన్నీ చూసుకున్నా దే డూ ఎక్సలెంట్ వర్క్. ఆ కాన్సెప్ట్ మీద మనం వెళ్ళాము. సార్ కడపలో మీరు చేస్తున్నప్పుడు మీరు 20 members 30 members తమిళన్స్ పట్టుకున్నారు. అక్కడ ఫీలింగ్ రాలేదా మనం తమిళ్ తెలియమా? మనం మంచితనానికి చెప్తాం కానీ ఇలా క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏం రాదు కదా. దే కేమ్ టు డిస్ట్రాయ్ అవర్ ఫారెస్ట్. ఆ ఫీలింగ్ అలా ఏముండదు. వాళ్ళకి కూడా తెలుసా మీరు తమిళ్ అని? వాళ్ళకి మళ్ళీ ఇంట్రాగేషన్ అప్పుడు వాళ్ళకి తెలుగు రాదు కదా, ఎక్కడి నుంచి వచ్చారు అని తమిళ్లోనే మాట్లాడి ఆల్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తాం. వాళ్ళు అప్పుడు ఏమన్నారు, మా తమిళ్ ఉన్నారు కదా నేను రాను అనలేదా? అలా ఏమి ఉండదు కదా. అంటే వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ బ్రెయిన్ వాష్డ్. వాళ్ళకి మీరు రండి కొన్ని పని చెప్తాము, డైలీ 1000-2000 అలా ఇస్తామంటే దే ఆర్ ఆల్ మోస్ట్లీ ట్రైబల్ పీపుల్ ఫ్రమ్ తిరువన్నామలై ఆ ఏరియాస్. వాళ్ళు ఏదో మనకి జాబ్ దొరుకుతాయి అని వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇలాంటి డిఫికల్ట్ పని అని కొంతమంది ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ వాళ్ళు మీరు చెప్తున్నట్టు బ్రెయిన్ వాష్ వస్తారు. వాళ్ళకి ఇది క్రైమ్ అని కూడా నాలెడ్జ్ ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేసులు పెడతారు, జైల్లో ఉంటారండి. వాళ్ళు మరి ఎవరు ప్రొటెక్ట్ చేస్తారండి? బెయిల్ వేస్తారు ఎవరు? వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? ఎందుకంటే అన్యాయంగా వచ్చి ఇరుక్కుపోతారు. అంటే క్రైమ్ చేయాలని ఇంటెన్షన్ కాదు వాళ్ళది. అంటే లోకల్ వాళ్ళు సపోర్ట్ లేకుండా వాళ్ళు రారు. అక్కడ తమిళనాడులో ఇది పట్టుకున్న ఈ రెడ్ శాండల్ ఇవన్నీ స్మగ్లింగ్ అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి అక్కడ ఉండారు. లోకల్లో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ కూడా ఉండారు, షెల్టర్ ఉండారు. వాళ్ళకి రూట్లన్నీ వాళ్ళకి తెలిసి ఉన్నాయి. సో ఇలా జైలు వెళ్ళినప్పుడు సమ్ లాయర్స్ దే ఆల్సో అరేంజ్. కానీ మీరు చెప్తున్నట్లుగా వాళ్ళు బ్రెయిన్ వాష్ వచ్చారు తప్ప వాళ్ళకి క్రైమ్ అనే ఇన్సిడెంట్ మైండ్లో లేకుండా వచ్చారు. అందరూ అలా చెప్పలేదు కదా. 10% అనుకోండి, 1%. వీళ్ళు ఎక్కడైతే మీరు చెప్తున్న తిరువన్నామలై, తిరువెండ్ర ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళి ఇటువంటి రెడ్ శాండిల్ కట్ చేస్తే క్రైమ్ అవుతుంది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు. మనకి యాక్చువల్లీ మీరు ఈ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ అని మీరు విని ఉండారు. అండ్ మన ఇక్కడ కూడా డిఎఫ్ఓస్ అందరం డిఎఫ్ఓస్ ఇక్కడ చిత్తూరు సైడ్ రేంజర్స్ అలా చాలామంది ఇక్కడ నుంచి పంపించేవాళ్ళం. అక్కడ పంపించి అక్కడ అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టుకొని ఇలా బ్రెయిన్ వాష్ చేసి మీరు వస్తున్నారు, ఇది పెద్ద క్రైమ్, పట్టుకున్నా మీకు జైలు శిక్షణ వస్తాయి అని చెప్పి చాలా ప్రయత్నం మనం చేసాము. అంటే లిమిటెడ్గా మన అన్ని 100% పర్ఫెక్ట్గా చేయడానికి మనకు కుదరదు. ఎందుకంటే మెనీ లార్జ్ నెంబర్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి. మనం ఫ్యూ విలేజెస్ వెళ్ళి చెప్పగలము, అంతవరకు మనం చేయగలం. ఈవెన్
ఆంధ్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి దే ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దమ్. ఓహో. స్టిల్ మనం ఒక మీటింగ్ పెట్టాలనుకోండి, అందరూ 100 మెంబర్స్ ఆ విలేజ్లో ఉండాలని అందరూ రారు కదా. అవును. సో కొంతమంది వస్తారు, మనం చెప్తాము, కొంతమంది ఓకే ఇది ఇలా చేయకూడదని దే చేంజ్. కొంతమంది డ్యూ టు Habitual offender మనం ఏం చేయలేము. హ్యాబిచువల్ అఫెండర్ ఉండారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ దే ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు గోయింగ్ బికాస్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ అలా ఏం ఉండదు. అలా డిఫరెంట్ మిక్స్డ్ పీపుల్ ఆఫ్ దే ఆర్ కమింగ్. అచ్చా. సార్ కడప తర్వాత కడప తర్వాత నేను టిట్కో అని, ఏపీ టిట్కో అంటే ఏపీ టిట్కో అంటే ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అవుట్ సైడ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెప్యుటేషన్గా నేను ఎండీగా అక్కడ వెళ్ళాను. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎంటైర్లీ డిఫరెంట్ వన్. అక్కడ మన అవర్ మెయిన్ వర్క్ వాస్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్ ఫర్ ద అర్బన్ పువర్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పిఎంఏవై, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది. పిఎంఏవై అర్బన్ అంటారు. ఆ స్కీమ్ కింద మన హౌసెస్ శాంక్షన్ చేసుకొని చిన్న చిన్న టౌన్షిప్ లాగా చాలా తయారు చేసాము. దానిలో అన్ని ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేసాము. టిట్కో హౌసెస్ అని మీరు విని ఉండారు. అవి ఇట్స్ ఏ స్మాల్ టౌన్షిప్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే కొన్ని ప్లేసెస్లో పెద్ద టౌన్స్ లాగా కూడా తయారయ్యాయి. అక్కడ మనం ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక మిడిల్ క్లాస్ హౌసెస్ ఎలా ఉన్నాయో అలాంటి హౌసెస్ని కట్టి దే వర్ గివన్ టు ది ఎలిజిబుల్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ విమెన్ బెనిఫిషరీస్. అది పెద్ద ప్రాజెక్ట్. అరౌండ్ 7 lakh హౌసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తీసుకున్నాము. అండ్ 5 lakh హౌసెస్ వరకు మొదలుపెట్టాము. మొదలుపెట్టి అది మంచి ప్రాజెక్ట్, బాగా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను మన ఫారెస్ట్లో ఉండడం, కాపాడడం అలా వెళ్తాము. ఇక్కడ డైరెక్ట్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్. తీసుకున్నారు అంటే ఆ టైంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారని అడిగారు. సో దట్ టైమ్ ఐ వాస్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ టు వర్క్ అవుట్ సైడ్ ఆల్సో. అంటే ఒక ఎక్స్పీరియన్స్ కోసం, మంచి ఎక్స్పీరియన్సే కాదు, డిఫరెంట్ ప్లేస్లో వర్క్ చేసాను. అందుకే నేను దానికి వచ్చాను. సార్ నెక్స్ట్ అండి టిట్కో తర్వాత ఐ వాస్ డైరెక్టర్ మిడ్ డే మీల్ స్కీమ్. మధ్యాహ్న భోజనం. అది ఎంటైర్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అరౌండ్ ఆంధ్రాలో 45,000 స్కూల్స్ ఉన్నాయి. అక్కడ మనం మధ్యాహ్నం భోజనం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ మనం మెనూ డిఫరెంట్గా తయారు చేసాం. అంటే రొటీన్లీ సాంబార్ అలా ఇచ్చేవాళ్ళం. డిఫరెంట్ మెనూ పెట్టాం. ఈ చిక్కీ గుడ్లు అవి ఇంట్రొడ్యూస్ చేసాం. ఒక 80,000 కుక్స్ పనిచేస్తున్నారు. 45,000 స్కూల్స్లో అరౌండ్ 40 lakh మంది భోజనం తింటారు. 88,000 కుక్స్ పనిచేసేవాళ్ళు. సో అక్కడ మనం డిఫరెంట్ కమాడిటీ స్కూల్లో చేర్పించడం, డైలీ వాళ్ళకి టైమ్లీ మన భోజనం ఇవ్వడం, క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేయడానికి చాలా కృషి చేస్తాం. మీరు వార్డు సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ అని ఉన్నారు. అక్కడ నుంచి కూడా థర్డ్ పార్టీ కంట్రోల్ లేక స్కూల్కి వెళ్ళి వాళ్ళు భోజనం హైజీన్ ఎలా ఉన్నాయా అని త్రూ మొబైల్ యాప్ ద్వారా అన్నీ మనం క్యాప్చర్ చేసేవాళ్ళం. ఒక డాష్ బోర్డ్ తయారు చేసి, ఒక మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్, స్కూల్ ప్రిన్సిపాల్ అక్కడ మిడ్ డే మీల్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాము, క్వాలిటీ ఎలా ఉందని చెప్పినా మనకి డాష్ బోర్డులో ఏ టీచర్ ఏం పెట్టారని మనకు వచ్చేస్తాయి, డిస్ప్లే అవుతాయి. ఆల్ 45,000 స్కూల్స్ కూడా ఒక చోట్ల మనం తీసుకొచ్చి ఇక్కడ నుంచి మానిటర్ చేయొచ్చు. మెనూ అనేది అన్ని స్కూల్కి ఒకటే ఉంటుందా, చేంజెస్ అవుతుంది? ఎంటైర్ ఆంధ్రాలో ఒకే మెనూ. అంటే ఆ 6 daysకి డిఫరెంట్ మెనూ ఉంది. ఆ మెనూ ప్రకారం కరెక్ట్గా ఇస్తున్నారా, టైమ్లీ భోజనం పెడుతున్నారా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా, ఇలాంటి మనం బాగా ఫీడ్బ్యాక్ చూసేవాళ్ళు. మీకు వచ్చేదా ఫీడ్బ్యాక్? అంటే ఫీడ్బ్యాక్ మనం కంప్యూటర్లో కూర్చొని చూడాలి. స్టూడెంట్స్ చెప్పాలంటే స్టూడెంట్ కూడా చెప్పడానికి మనం ఇచ్చాము. యాక్చువల్లీ ఈ ప్రిన్సిపాల్స్ వాళ్ళు ఫిల్అప్ చేసుకొని ఇస్తారు, మనకి డిస్ప్లే అవుతాయి.
మనం ఒక థర్డ్ పార్టీ లాగా అక్కడ ఉన్న డిఈఓస్, లోకల్ ఎంఆర్ఓస్, వీళ్ళు కూడా ఎండిఓస్ వాళ్ళు కూడా వెళ్ళేవాడు. అండ్ విలేజ్ వార్డు సెక్రటరియట్స్లో ఉన్న డెవలప్మెంట్ సపరేట్ ఒక ఇది ఉన్నది. సమ్ 10 కేటగిరీస్ ఉన్నాయి. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ అని చెప్తారు, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అన్నారు. వాళ్ళని స్పెసిఫిక్గా మనం ఇది చెక్ చేయడానికి పంపించేవాళ్ళు వీక్లీ ట్వైస్. సో వాళ్ళు ఇండిపెండెంట్, అంటే దే విల్ నాట్ బి అండర్ ద ప్రెషర్ ఆఫ్ ద ప్రిన్సిపాల్. వాళ్ళు ఇండిపెండెంట్ ఆఫీసర్స్ కదా. వాళ్ళు మన ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఈ స్కూల్లో బాగలేదు, ఆ స్కూల్లో సరిగ్గా టైం ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్ మనం వస్తున్నది. దాన్ని మనం ఎవరీ టైమ్ ఫ్రీక్వెంట్లీ వీ హ్యావ్ బీసీ ఆర్ టీసీ విత్ డిఈఓస్తో ఎవరీ వీక్ బీసీ జరుగుతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరీ థర్స్డే అని అనుకున్నాను యూస్ టు హ్యావ్ బీసీ విత్ ది కలెక్టర్స్ అండ్ డిఈఓస్. ఆ టైంలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డీల్ చేసేవాళ్ళు, రివ్యూ చేసేవాళ్ళు. అందులో పార్ట్ ఆఫ్ దిస్ మిడ్ డే మీల్ కూడా రివ్యూ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినా వాళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు. సో ఇది గవర్నమెంట్ లెవెల్లో జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఒక ప్రైవేట్ వ్యక్తి క్వాలిటీ కంట్రోల్ అని సడన్గా హాస్టల్కి విజిట్ చేయడం, టేస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెడతా ఉండడం, గవర్నమెంట్ అప్రూవల్ ఉందా లేదా ఆయనకి చేసుకుంటున్నారా? థర్డ్ పార్టీ అంటే నేను చెప్పిన ఈ వార్డు విలేజ్ సెక్రటరీ గవర్నమెంటే కదా. వాళ్ళు కాకుండా ఒక పర్సన్, సింగిల్ పర్సన్ ఒక ఆయన తిరిగేవారు కదా, నాకు ఢిల్లీ నుంచి నాకు అపాయింట్మెంట్ వచ్చింది అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చేవాళ్ళు. అంటే ఈ స్కీమ్ సమ్ అమౌంట్ ఆఫ్ సమ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అప్పుడప్పుడు వచ్చి క్వాలిటీ చెక్ చేస్తారు. ఈవెన్ వి ఎన్ష్యూర్డ్ దట్ కలెక్టర్స్ ఆల్సో వెళ్ళి చెక్ చేసి అప్పుడప్పుడు చేసేవాళ్ళు. కానీ స్టూడెంట్ యొక్క ఒపీనియన్ తెలుస్తుంది మనకి. మీరు చెప్తున్న ఈ వింగ్స్ యాక్చువల్లీ అందరూ పంపిస్తున్నారు, కానీ స్టూడెంట్ యొక్క ఒపీనియన్, స్టూడెంట్ అనేది ఈ వార్డు విలేజ్ సెక్రటరీ వెళ్ళినప్పుడు స్టూడెంట్తో మాట్లాడతారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తారు. ఇది కాకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా మనం అనౌన్స్ చేస్తాము. ఆ టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి దానిలో మీకు ఏదైనా ఇష్యూ ఉన్నాయంటే చెప్పాలంటే ఆ టోల్ ఫ్రీ నంబర్లో కొన్ని స్టూడెంట్స్ చెప్పేవాళ్ళు ఇక్కడ సరిగా టేస్ట్ లేదని. నాకు బాగా గుర్తుంది, ఒక స్టూడెంట్ రాజముంద్రిలో స్ట్రైట్ అవే ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నా స్కూల్లో టేస్ట్ బాగలేదని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. సో వెంటనే నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎక్కడ వెళ్ళి చెక్ చేయండి అంటే ఫ్రమ్ విజయవాడ ఐ వెంట్ టు దట్ స్కూల్ ఎన్క్వైర్డ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఒకసారి కురుబంలో విజయనగరం, అది ఆ టైంలో అది విజయనగరం పార్ట్ అనుకున్నాను, కురుబంలో ఇలాంటి సరిగ్గా పెట్టలేదని ఒక కంప్లైంట్ వచ్చింది. దెన్ ఐ యూస్ టు గో. మనం అక్కడ ఉన్న డిఈఓస్కి చెప్తాం, వాళ్ళు కూడా వెళ్ళి చెక్ చేస్తారు. సో ఇది మనం విజిలెన్స్ అంటే ఒక నెగ్లెక్టెడ్ కాకుండా మధ్యాహ్న భోజనం అంటే జనరల్లీ ఏదో పూర్ పీపుల్ కదా ఏదో ఇచ్చేసి వదిలేస్తామని ఆ ట్రెండ్ కాకుండా ఫుల్ ఫోకస్డ్గా వి డిడ్. ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ జరుగుతుంది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు సార్ నెక్స్ట్ పోస్ట్? మిడ్ డే మీల్ తర్వాత అగైన్ ఐ బిగేమ్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ డిపార్ట్మెంట్. ఓకే, అంటే ముందు ఏమో ఎండి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నాను, ఇక్కడ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ అని 2 years చేశాను. అక్కడ అంటే టిట్కో అనేది ఒక టౌన్షిప్ మోడల్, ఒక అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక్కడ మన స్పెషాలిటీ హౌసింగ్ వచ్చిన 2 models. ఒకటి క్లస్టర్ లాగా ఉన్నాయి, ఒక ల్యాండ్ ఇస్తాము, ఆ ల్యాండ్లో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్తో కట్టుకుంటారు. కొంతమంది ఇండివిజువల్గా వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి అమౌంట్ పంపిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు షేర్ ఇస్తారు, దాన్ని మనం మెయింటైన్ చేయడానికి. సో అక్కడ స్పెషల్ సెక్రటరీ అనేది ఇట్స్ గవర్నమెంట్ సైడ్ మనం ఉండాము. ఎండి అని ఉండారు, ఎండి హౌసింగ్ కార్పొరేషన్ ఉండారు, ఇంప్లిమెంటింగ్ అథారిటీ వాళ్ళే ఉండారు. సో మనకు వస్తున్న ఈ ఫైల్స్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చేసుకొని నా పైన ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీకి పంపడం, కొన్ని మీటింగ్లు అలా అటెండ్ అవ్వడం, అలా
లిమిటెడ్ రోల్స్ దానిలో ఉండేవి. ఇంప్లిమెంటింగ్ పార్ట్లో మనం ఎక్కువ వెళ్ళము. ఓన్లీ ఫైల్స్ రన్నింగ్, కరెస్పాండెన్స్ దానిలో సజెషన్స్ ఇవ్వచ్చా మీరు? సజెషన్స్ కూడా మనం ఇస్తాం. అచ్చా. అంటే రివ్యూ మీటింగ్లో అక్కడ 2 years చేశాను. ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ వైజాగ్ కన్సర్వేటరీగా అగైన్ ఆఫ్టర్ మీ హోమ్ డిపార్ట్మెంట్. హోమ్ డిపార్ట్మెంట్. ఓకే. సో ఇక్కడికి వచ్చాక మనం అనుకున్నట్లుగా మీకోసం ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ మీరు అన్ని మీరు ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కానీ అన్ని ప్రాంతాలు చూశారు, కానీ విశాఖపట్నం అనేది కన్జర్వేటర్గా వచ్చారు. విశాఖపట్నంలో మనకి మెయిన్ ఛాలెంజ్ అంటే ఇక్కడ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ. ఇక్కడ ఏం పెట్టండి? పార్వతీపురం డిస్టిక్ మీరు ఉన్నారు. పార్వతీపురం డిస్టిక్లో ఈ ఎలిఫెంట్ ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ అవి 2007లో కొన్ని ఎలిఫెంట్ ఒరిస్సాలో లకేరీ శాంక్చురీ ఉంది, అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ వచ్చి అలా సెటిల్ అయిపోయింది. 2017లో కొన్ని వచ్చాయి, అవి కొన్ని చనిపోయాయి, కొన్ని అలా మల్టిప్లై అయ్యాయి. కానీ ఇప్పుడు దాదాపు 13 ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి 2 headsలో పార్వతీపురంలో. అవి కొంత టైం శ్రీకాకుళం ఆ ఏరియా వెళ్తాయి, కొంత టైం ఇక్కడ జైనాలు వస్తాయి. దీస్ 2 heads, 1 headలో 9 ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఇంకొక హెడ్లో 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ దర్ ఇన్ రెవెన్యూ ల్యాండ్స్లో ఉన్నాయి. రెవెన్యూ ల్యాండ్ అంటే ఫారెస్ట్కి వెళ్ళకుండా ఇక్కడే 2 rivers ఉన్నాయి మనకి, వంశధార, నాగవల్లి రివర్స్ అని. ఆ రివర్ బేసిన్ చుట్టూ తిరుగుతాయి, చాలా క్రాప్ డ్యామేజెస్ కూడా జరుగుతాయి. అంటే ఫార్మర్స్ ఫీల్డ్కి వెళ్తుంది, క్రాప్ డ్యామేజ్ జరుగుతుంది. మనం దానికోసం ప్రత్యేకంగా ఒక టీం పెట్టాము, ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టాము. ఒక రేంజ్ ఆఫీసర్ ఉండారు, వాళ్ళ కింద ఒక 40 మంది అసిస్టెంట్స్ లాగా ఉండారు. ఫారెస్ట్ ఇది ఎలిఫెంట్ ట్రాకర్స్ అని. సో ఆ ఎలిఫెంట్ ఎక్కడెక్కడ తిరుగుతుంది అనేది మనం మానిటర్ చేస్తూనే ఉన్నాము, అది మన మెయిన్ పార్ట్. ఆ ఎలిఫెంట్ నెక్స్ట్ ఎక్కడ పోతుంది అని ఒక అంచనా వేసుకొని ఆ విలేజర్స్కి మనం అలర్ట్ చేస్తాము. అంటే ఎలిఫెంట్ ఉంది, మీరు దగ్గర వెళ్ళకండి, మీకు క్రాప్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే మనం ఇస్తాము. ఎలిఫెంట్ వల్ల హ్యూమన్ బీయింగ్స్కు మన ఇష్యూ రాకూడదు. అంటే ఈ ముందు కొన్ని ఎలిఫెంట్ డెత్, ఎలిఫెంట్ చంపేసినవి కూడా ఉన్నాయి. అరౌండ్ 13 people డైడ్ మన హిస్టరీ చూసామండి ఒక 20 yearsలో. సార్ ఎలిఫెంట్ దానికోసం కాకుండా కుకీస్ తీసుకొస్తే ఆటోమేటిక్ వెళ్తాయి కదా. మనం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. యాక్చువల్లీ ఈ ఎలిఫెంట్స్, ఈ 2 heads ఉన్నవి వయబుల్ ఎలిఫెంట్స్, అంటే ఈకాలజికలీ నాన్ వయబుల్ అంటారు. వాళ్ళు ఒరిజినల్ హ్యాబిటెట్ కాదు ఈ ఎలిఫెంట్స్. అవి ఏదో ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ ఫుడ్ ఇవన్నీ బాగుంది అని ఇక్కడ తిరుగుతున్నాయి, కానీ రియల్ ఫారెస్ట్ అది ఆ హ్యాబిటెట్ దానికి లేవు. సో దానికి PCF చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ లెవెల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే ఈ ఎలిఫెంట్ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తామని. దానిలో 1 part మనం ఏమనుకున్నామంటే ఈ ఎలిఫెంట్ని ప్రాపర్ వేలో క్యాప్చర్ చేసుకొని వేరే ఎక్కడ ఎలిఫెంట్ హ్యాబిటెట్ ఉన్నాయో అక్కడ మనం పంపించిన ఇష్యూ సాల్వ్ చేయొచ్చని. ఎందుకంటే ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఎలిఫెంట్స్. అంటే ఈ ముందు ఒక మేల్ ఎలిఫెంట్ ఒరిస్సా నుంచి వచ్చినది. ఇప్పుడు రీసెంట్లీ వి ఐడెంటిఫైడ్ 3 calves, అందులో ఒకటి మేల్. సో మనం అలా కొంచెం టైం అయిందంటే మళ్ళీ పాపులేషన్ పెరుగుతాయి, అగైన్ ఇట్ విల్ బి ప్రాబ్లం ఫర్ దెమ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే మనం ట్రాన్స్లొకేట్ చేసి ఆ ఎలిఫెంట్ని ఎక్కడ మంచి హ్యాబిటెట్ ఉన్నాయో అక్కడ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానిలో భాగంగా కుంకి ఎలిఫెంట్ మన రీసెంట్లీ వచ్చాయి, కొన్ని వచ్చాయి. మినిస్టర్ గారు డిప్యూటీ CM గారు కూడా వెళ్ళి తీసుకొచ్చారు, అదే వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఆ ఎలిఫెంట్ ఇప్పుడు చిత్తూరులో ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరులో కొంచెం అక్కడ ఎక్కువ ఎలిఫెంట్ మూవ్మెంట్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నాయి. మన ఇక్కడ కుచిమి అని ఒక ఏరియా ఐడెంటిఫై చేస్తాం. అంటే ఆ ఎలిఫెంట్ క్యాప్చర్ చేసుకొని మళ్ళా సమ్ ప్రోటోకాల్ ఉన్నాయి, వెంటనే అది తీసుకెళ్ళడం అవి సఫర్ అవుతాయి అన్నీ. ఒక హెర్డ్ కదా, అందులో చిన్న కాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో కుచిమి అని ఒక టెంపరరీ హోల్డింగ్ ఏరియా అని ఒకటి తయారు చేస్తున్నా పార్వతీపురం దగ్గర.
ఈ ఎలిఫెంట్స్ని ఫస్ట్ మనం క్యాప్చర్ చేసి దానిలో పెట్టి అవి అన్నీ కుమ్కి తీసుకువచ్చి క్యాప్చర్ చేస్తాం, దానిలో పెడతాం. పెట్టిన తర్వాత సూటబుల్ ఏరియా ఏదని చూసుకొని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఓకే. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్, ఇట్స్ ఎ బిగ్ టాస్క్. బికాస్ ఎలిఫెంట్కి ఏం ఇష్యూ రాకూడదు, అవి సేఫ్టీ కూడా మనం చూడాలా. సాధారణంగా సార్ ఎలిఫెంట్స్ ఎక్కువ కూడా చెరుకు లేదా ప్యాడీ ఈ రెండు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వస్తుంటాయి, ఆ రెండు ఇష్టం కాబట్టి. కానీ కొన్ని స్టేట్స్లో ఏం చేస్తున్నారంటే ఆ ప్యాడీ దగ్గర కానీ అంటే వరి చెరుకు పండించే దగ్గరగా దాని బార్డర్లో మిర్చి వేయడంతో ఆ ప్రాంతంకి రాకుండా ఉంటున్నాయనేది ప్రాక్టికల్ ప్రాజెక్ట్ చేశారు, పైలట్ ప్రాజెక్ట్. ఇక్కడ కూడా మన యాక్చువల్లీ మనం వీఆర్ ట్రయింగ్ విత్ ఫార్మర్స్. మీరు ఎలిఫెంట్ తినలేని అలాంటివి చేయండి అని మనం చెప్తున్నాం. అంతవరకు మనకి సక్సెస్ కాలేదు. అంటే సడన్లీ వాళ్ళు క్రాప్ పెట్టాను మనం వి కాంట్ అంటే చేంజ్ క్రాపే కదండి, కమర్షియల్ కాబట్టి సాయిల్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉండాలా. లోకల్లో వాళ్ళు ఫార్మర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలా, వాళ్ళకి మార్కెటింగ్ అలా ఉన్నాయి కదా. సో అక్కడ ట్రెడిషనల్లీ ఏం పండుతారో అదే జనరలీ పండుతారు. ఎక్కువ ఆ ప్రాంతంలో పర్తిపురంలో చెరుకు పండిస్తారా లేదంటే అరటి, ప్యాడీ, అరటి ఇలాంటివి. ప్యాడీ, అరటి, ఈ చెరుకు కూడా కొంత ఇది ఉన్నాయి. మైస్, ప్యాడీ, అరటి, బనానా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎలిఫెంట్స్ వెళ్తాయి. ఎలిఫెంట్ బాగా ఇష్టమైన ఫుడ్ కదా అది. అంతే, అందుకే అవి ఇక్కడ తిరుగుతున్నాయి, ఎక్కడ వెళ్ళకుండా ఫ్రీ ఫుడ్ దొరుకుతాయి, బాగా రోమింగ్ చేస్తాం. బట్ వీఆర్ ప్రొవైడింగ్ కాంపన్సేషన్. క్రాప్ ఏదైనా డ్యామేజ్ అయిందండి, ఒక ఏకర్కి ఇంత అని ఉంది, ఆ కాంపన్సేషన్ ఇస్తున్నాం. కాబట్టి కొంతవరకు అంటే ఎర్లియర్ చాలా ఎలిఫెంట్ హెడ్ హోస్టైల్గా ఉన్నవాళ్ళు మన క్రాప్ అన్ని తిండాయి కదా అని. ఇప్పుడు మన కాంపన్సేషన్ టైంలో ఇస్తున్నాం కాబట్టి జనాలు కూడా ఓకే, మన క్రాప్ డ్యామేజ్ అయినా కూడా మనకి కాంపన్సేషన్ ఇస్తారని ఒక ఫీలింగ్ ఉంది. స్టిల్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ట్రాన్స్లోకేషన్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. దాన్ని మనం ఒక సైంటిఫిక్గా చేయాలనే ఉద్దేశంలో వీఆర్ గెట్టింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్. సో సూన్ విల్ బి డూయింగ్. కానీ ఎలిఫెంట్కి మనం ఇరిటేట్ చేస్తే కదండి అది ఎక్కువ మన మీద అటాక్ చేస్తుంది. యాక్చువల్లీ అక్కడ ఉన్న పబ్లిక్ కొంతమంది ఇరిటేట్ చేస్తారు. పబ్లిక్ ఇరిటేట్ అని కాకుండా మనం ఏదైనా ఎలిఫెంట్ చూసినా ఎగ్జైట్ అయిపోతాం. మనం ఫారెస్ట్ యాక్చువల్ కాబట్టి అలవాటు అయింది. బట్ జనరలీ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫార్మర్స్ వాళ్ళందరూ జనరలీ ఎక్సైట్ అయ్యి ఏదో సమ్ సౌండ్ అలా వేయడం అన్నీ చూస్తారు. సో ఈ టైంలో మన పోలీస్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి అలా చేయకూడదని లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి బాగా ఈ పోలీస్ వాళ్ళు ఎస్పీలు అందరం బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంతవరకు మనం మెయింటైన్ చేస్తున్నాం. స్టిల్ కొంతమంది సమ్ అంటే కంట్రోల్ కాకుండా ఉన్నవాళ్ళు పక్కన వెళ్ళినప్పుడు అలాంటి ఇష్యూస్ వస్తాయి. రీసెంట్లీ ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఇలాంటి ఒకరు మన ఫారెస్ట్ ట్రాకర్స్ చెప్పినా కూడా వినకుండా పక్కనే వెళ్ళారు. యాక్చువల్లీ అది కొట్టింది, ఆయన పడిపోయారు. మన వాళ్ళు వెళ్ళి ఈ ఫారెస్ట్ ట్రాకర్స్ వెళ్ళి ఆయన లాక్కొని వచ్చేసారు. ఆల్మోస్ట్ ఆయన చచ్చిపోయారని అనుకున్నారు. లక్కీలీ హీ వాస్ అలైవ్. దాన్ని వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. లాస్ట్ ఇయర్ ఒక ఓల్డ్ ఫెలో మన ఎంత చెప్పినా కూడా ఆయన కొంచెం కన్ను సరిగ్గా లేదు, ఇయర్ ప్రాబ్లం ఉంది. ఆ పక్కనే వెళ్ళారు, ఆ ఎలిఫెంట్ చంపేసింది. సో మన వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మినిమైజ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఫైనల్ సొల్యూషన్ ట్రాన్స్లోకేషన్, దాన్ని వీఆర్ అంటే వర్కింగ్ అవుట్ నిటిగిటీ సాల్వ్ చేస్తాం. ఎలిఫెంట్ టూ ఇంటెలిజెంట్ అంటారు వాస్తవం, చాలా ఇంటెలిజెంట్. అవి బాగా గుర్తుపెట్టుకుంటాయి అంటారు. అవి తప్పించుకోవడానికి ఏ విధంగా తారే ఉంటాయి అన్నీ వాళ్ళు ప్లాన్ చేస్తాయి అంటారు. బాగా రోమింగ్ కూడా ఉన్నది, బాగా అవి చాలా చోట్ల తిరుగుతూనే ఉన్నాయి. సార్ ఇంకా మీకు భారతపురం ద్వారా ఈ కాంప్లెక్స్ తగ్గి వచ్చింది. ఒకటి మనకి ఛాలెంజ్. బట్ అదర్వైజ్ వైజాగ్లో చూసిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ సిటీ అని మనం చూసామంటే ఇక్కడ 28% ఫారెస్ట్ కవర్ ఉంది. దీనిని 50% ఫారెస్ట్ కవర్ కాదు, గ్రీన్ కవర్. అందులో మేజర్ పార్ట్ ఫారెస్ట్.
28% గ్రీన్ కవర్ని 50% గ్రీన్ కవర్కి తీసుకెళ్లాలని మనకి అంటే డిప్యూటీ 32% సీఎం గారు పెంచాలి 28 ప్లస్ 22% పెంచాలి. 50%. సో దానికి కావాల్సినది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీఆర్ ఆల్సో డూయింగ్ అఫారెస్టేషన్స్ ఆల్ దీస్ థింగ్స్. ఉన్న ఫారెస్ట్ని కంబాలకొండ శాంక్చురీ మెయిన్ ఫారెస్ట్ బ్లాక్ అది కాకుండా అవుట్ సైడ్ కూడా వీఆర్ డూయింగ్ సమ్ అఫారెస్టేషన్ ఆల్ దీస్ థింగ్ సోషల్ ఫారెస్ట్ అన్ని చేస్తున్నాం. అండ్ విఎంఆర్డిఏ జీవీఎంసీ దే ఆర్ ఆల్సో డెవలపింగ్ గ్రీన్ కవర్ని బాగా డెవలప్ చేస్తున్నారు. అది ఒక మెయిన్ టాస్క్ మనకి వైజాగ్ సిటీ వచ్చినప్పుడు. అండ్ అదర్ ఏరియాస్లో చూసిన గ్రీన్ కవర్ని 50%కి తీసుకెళ్ళడం ఒక మేజర్ టాస్క్, మన గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్. ఇప్పుడు మన ఎంటైర్ వైజాగ్ సర్కిల్లో చూసిన అరౌండ్ 25% గ్రీన్ కవర్ ఉంది, 20 to 25%. ఇంకా మన అది 50% గ్రీన్ కవర్ చేయాలంటే ఫారెస్ట్ ల్యాండ్ లిమిటెడ్ కొంతవరకే మనం పెంచగలము. బట్ అవుట్ సైడ్ మనకి అగ్రో ఫారెస్ట్రీ దానివల్ల మనం బాగా అగ్రికల్చర్ ల్యాండ్లో బండ్స్లో ట్రీ పెంచడం, తర్వాత సోషల్ ఫారెస్ట్రీ ఎక్కడెక్కడ వీధిలో అలా ఉన్నాయో అక్కడ అన్నీ పెంచడం, ఇంకా వ్యాకంట్ ల్యాండ్స్ ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా మనం ఆ 50% గ్రీన్ కవర్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇట్స్ ఎ లాంగ్ వే, మనం వెంటనే అవ్వదు, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, బట్ వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్. ఇప్పుడు నుంచి అండర్ ఎన్ఆర్జిఎస్ కింద లాట్ ఆఫ్ నర్సరీస్ మనం రైజ్ చేస్తున్నాం. ఎన్ఆర్జిఎస్ మీకు తెలుసు, మహాత్మా గాంధీ రూరల్, దాని ద్వారా మనకి ఫారెస్ట్ నర్సరీస్ ప్రైవేట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్లో పెంచుకొని మన ఫారెస్ట్ మాత్రం కాకుండా అదర్ ఇన్స్టిట్యూషన్ ఫార్మర్స్కి ఫ్రీగా ఇవ్వడం అలా మొదలు పెడుతున్నాం. లాస్ట్ ఇయర్ కూడా అరౌండ్ 1.5 crore నర్సరీ రైజ్ చేసాము. ఈసారి 2.5 crore మనం టార్గెట్ పెట్టుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. సో మన నర్సరీ బాగా సీల్డింగ్స్ బాగా పెంచామంటే ఆటోమేటికలీ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్రీన్ కవర్. ఓకే సార్, నర్సరీ ద్వారా మీరు డెవలప్ చేస్తారా గ్రీన్ కవర్, లేదా సీడ్ బాల్స్ పైనుంచి డ్రోన్ ద్వారా వేయడం? అది కూడా మనం చేస్తున్నాం. సీడ్ బాల్స్ అంటే నర్సరీ మేజర్ యాక్టివిటీగా ఉన్నది. సీడ్ బాల్స్ కూడా ఎర్లియర్ విత్ నేవీ సపోర్ట్తో బ్యాక్ అండ్ హిల్ ఆర్ట్స్లో సీడ్ బాల్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం కొన్ని సీడ్ బాల్ తయారు చేసుకొని లోకల్ పీపుల్కి స్టూడెంట్స్కి, డ్రోన్స్ ఇప్పుడు వాడడం లేదు, అంటే ఫ్యూచర్లో ప్లాన్ ఉంది. ఇప్పుడు మన ఈ సీడ్ బాల్స్ ఇవన్నీ కూడా విలేజర్స్కి అండ్ స్టూడెంట్స్కి మనం సప్లై చేస్తున్నాం లిమిటెడ్ స్కేల్లో. ఇంకా ఒక మేజర్ లెవెల్లో మనం తీసుకురాలేదు, ఓన్లీ నర్సరీ మీద ఫోకస్ చేస్తున్నాం. అండ్ సీడ్ కలెక్షన్ జనరలీ మన ఫారెస్ట్లో ఉన్న సీడ్స్ దాని కలెక్షన్స్కి ఇన్ టన్స్ ఆఫ్ దట్ క్వాంటిటీ వీఆర్ కలెక్టింగ్. అవి అన్నీ మనం సాప్లింగ్స్ అదే నర్సరీ ద్వారా మనం రైజ్ చేస్తాం. ఓకే, ఇంకా ఎకో సిస్టమ్ మీ ఫోకస్ ఏముంది? మనం జనరలీ ఫారెస్ట్ అంటే ఏదో ట్రీస్ అని కాదు, ఆ ఎంటైర్ ఈకాలజికల్ సిస్టమ్ అదే ఆ ఫోకస్లోనే మనం ఉన్నాం. ఒక ఫారెస్ట్ ఉంది అంటే దానిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, అనిమల్స్ ఉన్నాయి. జస్ట్ ట్రీస్ని కాపాడడం మాత్రం కాదు, ఆ ఎంటైర్ ఈకో సిస్టమ్ కాపాడడం మనకి ఇంపార్టెంట్. సో మనకి ఫారెస్ట్ ఇన్సైడ్ మన ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఈకో సిస్టమ్ ఉన్నాయి. మనకి ఇంకా చూసిన కొండకర్ల ఆవా అని ఒకటి ఉంది అనకాపల్లిలో. ఓకే, అది ఒక వెట్ ల్యాండ్, అంటే దానిలో ఉన్న విలువ డిఫరెంట్. అక్కడ ఈ బ్యాడ్స్ కానీ ఈ అక్వాటిక్ అనిమల్స్ అవి కాపాడడం, దానికి అది కన్సర్వేషన్ రిజర్వ్ని డిక్లేర్ చేయడానికి మనం వీఆర్ పుట్టింగ్ ఆల్ ది ఎఫర్ట్స్. అండ్ ఇంకా మీరు చూసారంటే తెల్లి నీలాపురం అని ఒకటి ఉంది, మీరు శ్రీకాకుళంలో. తెల్లి నీలాపురం ఇట్ ఈస్ ఏ బ్యాడ్ ఏరియా, అంటే సైబీరియా అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫ్లై అవే అంటారు, ఏషియన్ ఫ్లై అవే అంటారు. మైగ్రేటరీ బ్యాడ్స్ అని అలా వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చి కొన్ని బ్యాడ్స్ నెస్టింగ్ చేస్తాయి, కొన్ని బ్యాడ్స్ హాల్ చేసుకుని అలా వెళ్తాయి. సో దాని కన్సర్వేషన్కి మనం వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్. సో ఎంటైర్ ఫారెస్ట్ దానిలో ఉన్న వైల్డ్ లైఫ్ ఈకో సిస్టమ్
స్పెసిఫిక్ యానిమల్స్ కూడా మనం కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ డేస్ బ్యాక్ పాడేరు అంటే ఏఎస్ఆర్ డిస్టిక్లో ఒక కింగ్ కోబ్రా ఆ నెస్ట్ చూసుకొని అక్కడ ఉన్న ఎగ్స్ని సేఫ్గార్డ్ చేసి ఒక 30 చిన్న కోబ్రా, కింగ్ కోబ్రా అవి వచ్చాయి. అవి పట్టుకొని అది ఫారెస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఏరియా ఎక్కడెక్కడ కింగ్ కోబ్రా నెస్ట్ ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాని శాంక్చురీగా డిక్లేర్ చేయడానికి కోసం వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మన యాక్షన్ తీసుకుంటున్నాం. ఇది ఫారెస్ట్ ఏరియాస్లో మనం చేస్తున్నవి, అంటే ఎంటైర్ ఈకో సిస్టమ్ని కాపాడడానికి ఆ యాంగిల్లోనే మనం చేస్తున్నాం. అది కాకుండా నేను ముందే చెప్పినట్లు మనకి జూ ఉంది, వైజాగ్ జూ ఉంది. ఆంధ్రాలో ఓన్లీ 2 జూసే ఉన్నాయి, వైజాగ్ ఒకటి, తిరుపతి జూ ఒకటి. సో మనకి జూ అనేది మెయిన్లీ ఈ కన్సర్వేషన్ ఆస్పెక్ట్, ఇన్ సిటు కన్సర్వేషన్, ఎక్స్ సిటు కన్సర్వేషన్ అని చెప్తారు ఆ వ్యాడింగ్. సో ఈ యానిమల్స్ అన్ని లైక్ జీన్ బ్యాంక్స్ మన ఇవి కాపాడడం ఒకటి, తర్వాత అవి ప్రొడ్యూస్ అవుతాయి, మల్టిప్లై అవుతాయి, అలా వాళ్ళ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ మనం పెడుతున్నాం. అట్ ది సేమ్ టైం అక్కడ వస్తున్న వాళ్ళకి ఈ యానిమల్స్ గురించి ఎడ్యుకేషన్ చేయడం, ఇంటర్ప్రిటేషన్, అవగాహనలు రావడం, ఎందుకు మన వైల్డ్ లైఫ్ని కాపాడాలా దాని గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, వీటితో పాటు మీకు ఇంకొక ఐకాన్ ఉందండి, పాడేరు, అరకు ఆ ప్రాంతంలో బ్యాంబూస్ యాక్చువల్గా 2 రకాలు కాకుండా అక్కడ డిఫరెంట్ పీసెస్ కనిపిస్తుంటాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మీద ప్లాన్ ఏముందా? మనకి బ్యాంబూ అని సపరేట్గా స్కీమ్ అలా ఏం లేదు. అంటే యాక్చువల్గా ఎక్కడైనా చూసినా 2 రకాలు కనిపిస్తుంటాయి మీకు బ్యాంబూస్, కానీ పాడేరులో మాత్రం డిఫరెంట్ బ్యాంబూస్ కనిపిస్తుంటాయి. అంటే జనరల్గా మనం ప్రొటెక్ట్ చేస్తాము. అంటే రీసెంట్లీ నాట్ ఫర్ ది అంటే కన్సర్వేషన్ మాత్రం కాకుండా లైవ్లీహుడ్ చేయడానికి కోసం మనం త్రిపుర నుంచి కొన్ని బ్యాంబూ తీసుకొచ్చాము. అవి అన్నీ ఇప్పుడు ప్రైమరీ బెడ్స్లో పెట్టుకొని ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ ప్లాంట్ ముల్లం బ్యాంబూ అని చెప్తారు, కొన్ని తుల్లడా బ్యాంబూ అంటే నేమ్ అని చెప్తారు. అవన్నీ అగర్బత్తి అలా దానికోసం ఉపయోగపడతాయి. కొన్ని బిర్యానీకి బాంబూ చికెన్ దానికి సెపరేట్గా బ్యాంబూ ఉంటుంది, హట్స్ చేసుకోవడానికి సెపరేట్ బ్యాంబూ ఉన్నాయి. సో మనం ఇక్కడ మిగతా ఎక్కడ దొరకని బాంబూస్ మాత్రం 2 ఉంటాయి పాడేరులో. అక్కడ జనరలీ మనం డెవలప్ చేస్తాం. త్రిపుర నుంచి తీసుకొచ్చారు, త్రిపుర నుంచి మనం అంటే లైవ్లీహుడ్ దానికి ఆ బాంబూ బాస్కెట్ చేసుకోవడానికి, అగరబత్తి చేయడానికి, హ్యాండీక్రాఫ్ట్ చేయడానికి అని అవి స్పెషలైజ్డ్ వన్. అందుకే మనం త్రూ ఎయిర్ కార్గో ద్వారా తీసుకొచ్చి ఇవిగా పుట్టింది ప్రైమరీ బెడ్స్. కొంచెంకాలం తర్వాత విల్ ప్లాంట్ ఇన్ ది ఫారెస్ట్ ఆల్సో. అవి వచ్చిందంటే లోకల్ ఆర్టిసన్స్కి మనం హెల్ప్ చేయడానికి, అంటే లైవ్లీహుడ్కి ప్రమోట్ చేయడానికి అవుతాయి. అది కాకుండా మనకి ఏటికొప్పాక టాయ్స్ అని ఉన్నాయి మనకి ఎలమంచల్లి. సో వాళ్ళు అంకుడు అని ఒక ప్లాంట్ వాడతారు, అంకుడు, రైటియా టింక్టోరియా అని చెప్తారు. పర్టికులర్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ వాడతారు. సో దానికి వాళ్ళకి సస్టైనబుల్ సప్లై చేయడానికి వీఆర్ మేకింగ్ వన్ ప్రాజెక్ట్. అంటే ఆ హ్యాండీక్రాఫ్ట్ అరౌండ్ 250 ఆర్టిసన్స్ ఉన్నారు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి, అంటే టైమ్లీ సప్లై ఆఫ్ దిస్ అంకుడు ఆకర తక్కువ రేట్లో ఇచ్చామంటే వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. 400 years ట్రెడిషన్ అది ఇష్యూ లేకుండా పోతాయని ఉద్దేశంలో వీఆర్ ఆల్సో మేకింగ్ వన్ ప్రాజెక్ట్. అంటే బొబ్బిలి వీణా విని ఉన్నారు, సమ్ 40 ఫ్యామిలీస్ అందే ఉన్నారు. వాళ్ళకి మెయిన్గా ఈ పనస చెట్టు ద్వారా ఈ బొబ్బిలి వీణాస్ తయారు చేస్తారు. సో వాళ్ళు మిడిల్ మ్యాన్ ద్వారా ఎక్కువ రేటుతో తీసుకుంటున్నారు ఆ పనస. అది కూడా మనకి కంటిన్యూడ్ సప్లై చేయడానికి ప్లాన్ తయారు చేసాము. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ వచ్చింది అలా తయారు చేయండి అని, వీఆర్ వర్కింగ్ అవుట్ దాన్ని. ఈ 2 ఇది కాకుండా ఇంకా కొండపల్లి అలా చాలా ఉన్నాయి, అవి అవుట్ సైడ్ వైజాగ్ సర్కిల్. సో ట్రెడిషనల్ ఆంధ్ర బేస్డ్ ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఫారెస్ట్ ద్వారా మనం ఎలా సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు ఫ్లరిష్ అవుతారని వీఆర్ వర్కింగ్ అవుట్. త్వరగా ఆ స్కీమ్ కూడా లాంచ్ చేస్తాం. సార్ ఇంకా మీ గోల్ ఏముందండి
విశాఖపట్నంలో మీ ఫుడ్ మార్క్ పడడానికి? వైజాగ్లో ఈకో టూరిజంని బాగా మనం డెవలప్ చేయాలి. ఆల్రెడీ నేను మర్చిపోయాను. మనకి నగరవనం కాన్సెప్ట్ అని ఉన్నాయి. నగరవనం అంటే సిటీ పక్కన ఒక 10 స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో ఏదైనా ఫారెస్ట్ ఉంది అంటే దాన్ని నగరవనం సిటీ ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్ని డెవలప్ చేసుకొని అక్కడ వాకింగ్ చేయడానికి, యోగా చేయడానికి పార్క్ లాగా తయారు చేస్తాం. పార్క్ అంటే జస్ట్ ఏదో నార్మల్ మున్సిపల్ పార్క్ కాదు, ఒక ఫారెస్ట్ ఆ కైండ్ ఆఫ్ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయడానికి కోసం మనం చేస్తున్నాం. అది నగరవనం అంటారు. కంబాలకొండ వన్ ఆఫ్ నగరవనం. మనకి విజయనగరంలో 3 నగరవనం ఉన్నాయి. శ్రీకాకుళంలో 2 ఉన్నాయి. కాశీబుగ్గ దగ్గర ఒకటి ఉంది. తర్వాత మచిలీసం అని శ్రీకాకుళం నుంచి కొంచెం కోస్టల్ ఏరియా అలా ఉన్నాయి. మన ఐడియా ఏమంటే ఈచ్ కాన్స్టిట్యువెన్సీకి అట్లీస్ట్ ఒక నగరవనం ఉండాలా, అది మన ఐడియా. సో దానికోసం అనకాపల్లిలో ఆల్రెడీ ఒక నగరవనం ఉంది, బయావరం అని. అనకాపల్లి ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్. అది కాకుండా యలమంజలి దగ్గర ఒకటి తయారు చేయబోతున్నాం, నరసీపట్నం దగ్గర తయారు చేయబోతున్నాం. మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఏమంటే ఈచ్ కాన్స్టిట్యున్సీకి అట్లీస్ట్ ఒకటి తయారు చేస్తాం. తర్వాత వేరెవర్ పాసిబుల్ వీ విల్ డెవలప్ మోర్. అంటే మీరు చూసారంటే ఇప్పుడు ఎక్కువ మంది దే లైక్ టు గో టు ద ఫారెస్ట్ ఏరియాస్. ఈ ముందు అలా లేదు, కానీ ఇప్పుడు ఒక కరోనా అందరు కూడా బాగా ఇదైంది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్ అవ్వాలంటే మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు మెయిన్ పిల్లర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ హైయర్ లెవెల్లో కొలాబరేషన్ జరుగుతుంది. టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఈకో టూరిజం పాలసీ అని ఒకటి తీసుకురాబోతున్నారు. ఆ పాలసీ ఆల్మోస్ట్ రెడీ అయింది. సూన్ ఇట్ విల్ బి లాంచ్డ్. అండ్ టూరిజంలో మన నేచర్ని డిస్టర్బ్ చేయకుండా, ఈకో టూరిజం అంటే జస్ట్ ఏదో కాంక్రీట్ స్ట్రక్చర్ కట్టుకుని అలా కాదు, ఉన్న ఈకో సిస్టమ్ని బాగా మెయింటైన్ చేసుకొని విత్ సమ్ బేసిక్ ఫెసిలిటీస్, టాయిలెట్, సిట్అవుట్, వాళ్ళకి మెడిటేషన్ ఏదో చేయడానికి, ఇంకా ఫారెస్ట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, పిల్లలకి ఏదైనా అక్కడ వచ్చిన పిల్లలకి చిన్న చిన్న అంటే పిల్లలకు కూడా ఏదైనా ఆడడానికి ఎంటర్టైన్మెంట్ అంటారు, ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, అలాంటి కొన్ని ఫెసిలిటీస్ చేసుకొని ప్రమోట్ చేయడం, అది ఈకో టూరిజం. అండ్ కొంతమంది దే లైక్ టు స్టే ఆల్సో ఇన్ ది నేచర్. మన వైజాగ్ సర్కిల్లో కొన్ని ప్లేసెస్లో కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అరకు పక్కన ఆనందగిరి అని ఉంది. అక్కడ సమ్ కాటేజెస్, నేచర్ సరౌండింగ్ ఈకో ఫ్రెండ్లీ కాటేజెస్ అది కట్టుతున్నాం. ఈ కంబలకొండ మీరు చెప్పినట్లు అక్కడ కూడా కొన్ని కాటేజెస్ డెవలప్ చేస్తున్నాం. సో మనకి జనాలు వచ్చారంటే వాళ్ళు ఫారెస్ట్ ఈకోసిస్టమ్ బాగా ఎంజాయ్ చేసుకోవాలా వితౌట్ మచ్ డిస్టర్బెన్స్ టు ది లోకల్ యానిమల్స్, ప్లాంట్స్కి. నైట్ హాల్ట్ ఉన్నారంటే ఒక సెరీన్ ఎన్విరాన్మెంట్లో నైట్ హాల్ చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అండ్ సమ్ యాక్టివిటీస్, ఎస్పెషలీ ట్రెక్కింగ్. చాలామంది యంగ్స్టర్స్ దే వాంట్ టు గో ఫర్ ట్రెక్కింగ్ టు స్ట్రెంథన్ దేర్ మైండ్ అండ్ బాడీ. ఆ ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. ఓకే, మీరు చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో లోకల్ ఫుడ్ కూడా వాళ్ళకి అలవాటు చేస్తే బాగుంటుంది కదా? లోకల్ ఫుడ్, యాక్చువల్లీ లోకల్ ఫుడ్ అంటే ఇంకా ఆంధ్ర అరకు, అక్కడ బ్యాంబో చికెన్, శ్రీకాకుళం ఇంకొక ఫుడ్, అలా మీరు కొన్ని లోకల్గా కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి ఈ ప్రాజెక్ట్లో పెడితే టూరిస్ట్ ఇంకా ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. టూరిస్ట్ మనం అంటే విత్ లోకల్ కమ్యూనిటీస్తో అలా ప్లాన్ చేస్తున్నాము. అది ఇన్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రాలేదు. ఇప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్ మనం డెవలప్ చేస్తున్నాం. అండ్ లోకల్ ట్రైబల్స్ ఎస్పెషల్లీ విల్ గివ్ ప్రిఫరెన్స్ టు ది ట్రైబల్. ఆ ట్రైబల్ తీసుకొచ్చి వాళ్ళు కమ్యూనిటీ బేస్డ్ టూరిజం, సొసైటీ ఫార్మ్ ఆఫ్ థింగ్ పెడతాము. ఇది ఆల్రెడీ మీరు మారేడుమల్లిలో ఎప్పుడో నుంచి ఉంది. ఈ చికెన్, బాంబూ చికెన్ అనేది యాక్చువల్లీ ఏ పర్సన్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం ఆయన తయారు చేసినది. అలా వేడ్ స్ప్రెడ్ అయ్యి అది ఒక ఇది లాగా మారింది, ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్ లాగా మారింది.
ఇక్కడ కూడా లోకలీ విల్ డెవలప్. ఫస్ట్ మన ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేసుకొని కమ్యూనిటీస్ అందరిని తీసుకొచ్చి వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అన్నీ ఇచ్చి దిస్ కుషిన్ ఇది కూడా ఒక పార్ట్గా మనం ప్రొవైడ్ చేస్తాం. అక్కడ కూడా అన్ని చోట్ల మన రెస్టారెంట్ అన్నీ పెడుతున్నాము. స్పెసిఫిక్గా లోకల్ కుషిన్ మీద ఇంకా దృష్టి పెట్టలేదు. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ ఐడియా, ఐ విల్ డూ ఇట్. ఓకే సార్, ఇంకా మీరు ఉత్తరాఖండ్ ట్రైనింగ్ తీసుకున్నారు 19 months డెహ్రాడూన్. ఉత్తరాఖండ్లో ఒక స్పెషల్ ఉంటుంది, ట్రీ హగ్. ఎంత స్ట్రెస్ ఉన్నా ఉత్తరాఖండ్లో ఒక చెట్టుకి వెళ్ళి హగ్ చేసుకుంటారు ఆ పాజిటివ్ ఎనర్జీ కోసం. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ కూడా పెడితే ఇంకా ఎక్కువ మంది టూరిస్టులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? డెఫినెట్లీ ఉన్నది. ట్రీకి మాత్రం కాదు, డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా మన అవేర్నెస్ పెంచడం ద్వారా అలా జనాల్ని ఫారెస్ట్కి ఫస్ట్ తీసుకురావడం ఇంపార్టెంట్. కొంతమంది వాళ్ళు ఇంట్రెస్ట్తో వస్తారు, కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని తెలీదు. సో దానికోసం పబ్లిసిటీ త్రూ హోర్డింగ్స్ కానీ లోకల్ ఆర్గనైజింగ్ సమ్ ఈవెంట్స్ కానీ అని చేయండి అని మనకి ఆదేశాలు ఇచ్చారు. సో వీఆర్ ఆల్సో ఆన్ ది జాబ్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలామంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్ చేయాలి, ఫారెస్ట్లో ఎంజాయ్ చేయాలనుకుంటారు, సర్వీస్ చేయాలనుకుంటారు. వాళ్ళు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటారా, లేదు రొటీన్గా ఉన్న జాబ్ లాగా ఉంటుంది అంటారా? ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ జాబ్ అని చెప్పాలా. రొటీన్ జాబ్ ఏదో ఆఫీస్కి వెళ్ళి కూర్చొని 5 to మార్నింగ్ 10 to 5 అలాంటి ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏ లెవెల్ హైయెస్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినా ఫారెస్ట్ గార్డ్ అయినా మనం ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ కాపాడాలా. లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ మనం ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసినప్పుడే వీ ఫీల్ అవర్ వర్త్. ఛాలెంజ్ ఏం లేకుండా మనం కూర్చున్నా మన వర్త్ కూడా తెలియదు. ఎవరో ఒకరిని ఆ కష్టాలు పెట్టినప్పుడే యూ విల్ అండర్స్టాండ్, అది ఓవర్కమ్ వచ్చినప్పుడు యూ విల్ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్ దిస్ థింగ్. సో ఇక్కడ ఇట్ ఈస్ ఏ ఛాలెంజింగ్ జాబ్. అంటే ఇది వేరే అదర్ చోట్ల మనం పని చేసామంటే ఇమ్మీడియట్ రికగ్నైజేషన్ వస్తాయి, వాళ్ళు పొగడతారు, మీరు బాగా చేశారు అని చెప్తారు. బట్ ఇక్కడ అలాంటివి ఉండదు. ఎందుకంటే ఫారెస్ట్లో మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా కాపాడడమే మన ఇది. అండ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం కూడా వస్తాయి, ఫారెస్ట్ అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి అడ్డంగా ఉండాలని. అది అడ్డంగా కాదు, మన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. అన్నీ మనం నరికేసిన తర్వాత ఏం లేవు, మొదటి నుంచి స్టార్ట్ చేయకూడదు కదా. సో బ్యాలెన్స్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవడానికి కొన్ని హార్ష్ క్రిటిసిజం కూడా వస్తాయి. నేను చెప్పినట్లు రెడ్ శాండర్ ఈవెన్ లైఫ్ థ్రెట్ కూడా ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్, ఇఫ్ సంబడి వాంట్ టు ఎంజాయ్ ది నేచర్, దిస్ వైల్డ్ లైఫ్, అంటే రియలీ ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఫీల్డ్. సో దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్. ప్రకృతి ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నించండి అంటున్నారు దివాన్ గారు. ఈ ఫారెస్ట్ మన ప్రకృతిని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసిన తర్వాత ఎంత నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అంటే, ఈ నేచర్ని ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటే డబ్బులు పెట్టి రావాలి కొంతమంది. కానీ ఇదే డిపార్ట్మెంట్ ఉద్యోగం చేసి ఉద్యోగం ఉంటుంది, ప్లస్ ఈ ప్రకృతిని ప్రేమించి స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం కూడా ఉంటుంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, అడవిని కాపాడండి. అడవి ఉన్నది భావి తరాలకు సంబంధించిన ప్రాపర్టీగా మనం చూపించే బాధ్యత. అయితే ఇక్కడ ప్రకృతిని కాపాడడం, అడవిని కాపాడే బాధ్యత కేవలం ప్రభుత్వానికి కాదు, ప్రజలది కూడా ఉంది అన్నది చాలా స్పష్టం. అడవి అనగానే చెట్లు కొట్టడం, నరకడం కాదు. ఆ అడవిని కాపాడిస్తే అడవి ద్వారా మనకి భావి తరాలకి మంచి ఆక్సిజన్ ఇస్తాం. అంతేగాని అడవిని కమర్షియల్గా చేసి చెట్లు నరుకుతాం, అడవిలోకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటాం, ఎంకరేజ్మెంట్ చేస్తామంటే మన పిల్లలకి ఆస్తి కాదు, వాళ్ళకి నరకం చూపించడానికి ఒక మార్గం అవుతుంది అంటూ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది దివాన్ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well.
And I congratulate him, his boss also.